డబ్బులుకా ఇంకొకట మీ కార్యకర్తనా మీతో పాటు తిరిగినాడనా ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వాలనుకున్న వాళ్ళ కోసం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి 1:1 ప్రాసెస్లో కూడా వారందరికీ కూడా ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వారిని కాదని చెప్పి మీ వారికి తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు. ఎక్కడైనా కూడా గతంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ముందే సెలక్షన్ లిస్టు 1:1 రేషియోలో వేసి వారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు వారందరికీ కూడా వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేసి ఆ తర్వాత సెలక్షన్ లిస్టు, ఆ సెలక్షన్ లిస్టులో మీరు ఏం చేస్తున్నారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళని కూడా కొంతమందిని పక్కన పెట్టి మీకు కావాల్సిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు మీరు సెలక్షన్ లిస్ట్ని బయట పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగిందా? ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? ఇక్కడ కూడా అనేకమైనటువంటి రిక్రూట్మెంట్స్ జరిగినాయి కదా, ఎప్పుడు కూడా ఈ పరిస్థితి జరగలేదు కదా. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ డిఎస్సిలోనే జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిఎస్సిలో కూడా ఒక్క ఫిజికల్ పీడీలకి పీఈటీలకి తప్ప మిగతా సబ్జెక్ట్ టీచర్స్కి ఎస్జిటీలు అన్నిటికీ కూడా టెట్ ఉండాలన్నది కంపల్సరీ. మీరు రాస్తున్నారు టెట్ ఖచ్చితంగా ఉండాలి మిగతా సబ్జెక్ట్స్, కానీ మీరు ఇచ్చినటువంటి సెలక్షన్స్లో టెట్ లేకుండా కూడా ఇచ్చినటువంటివి నేను ఇంతకు ముందు కూడా బయట పెట్టడం జరిగింది. టెట్ అన్నది కంపల్సరీ. ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉండే టీచర్లకి 1990లో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్నారు. వారు ఆ రోజు కనుక టెట్ లేకుండా రాయకుండా కనుక ఉంటే అప్పుడు టెట్ లేదు కాబట్టి ఇప్పుడు కనుక టెట్ రాయకపోతే వారందరినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితుల్లో అంత కఠినమైనటువంటి నిబంధన టెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్ టీచర్లకు కానీ ఎస్జిటీలకు కానీ మీరు టెట్ చూడకుండా కూడా మీరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఎంత లెక్కలేనితనం, ఎంత ఏ విధంగా మీరు చదువుకున్న విద్యార్థిని మోసం చేసినారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా మీరు రిక్రూట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని పొరపాట్లు చేసినారు, తప్పులు చేసినారు. ఆ తప్పులు తెలుసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్, ఒకేసారి 2 వ్యక్తులు వెళ్ళి ఒక్క స్టూడెంట్ నాకు ఇవ్వకుండా వారికి తప్పుగా ఇచ్చినారని ఒకరు చెప్తారు, ఇంకొకరు కూడా వేరే వాళ్ళకి నా ఉద్యోగం ఇచ్చారని చెప్తారు. ఒకరికేమో కన్సిడర్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేసి వీరికి ఇవ్వడం జరిగింది. ఇంకొకరికి వచ్చేటప్పటికి లేదు ఒక్కసారి కనుక ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మేము ఒకవేళ కనుక అది ఎలిజిబిలిటీ అయినా కూడా క్యారీ ఫార్వర్డ్గా తర్వాత ఫిల్ చేస్తామే కానీ ఇంకా మేము ఫిల్ చేసేది లేదని చెప్తారు. ఎక్కడ పారదర్శకత ఉంది? ఆ ఎగ్జాంపుల్ని కూడా నేను మీకు ఇవ్వడం కూడా జరిగింది, ఆ పేర్లను కూడా చెప్పడం జరిగింది. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు రికమెండేషన్ కనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్తే ఎక్కడైనా కూడా మీరు రూల్స్ అన్నింటినీ కూడా తొంగలో తొక్కి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మీ వాళ్ళు కనుక కాకపోతే వారి గొంతు కోసేటువంటి పరిస్థితి ఈ డిఎస్సిలోనే జరిగింది. దీన్ని కూడా ఈరోజు చూసిన ప్రధానంగా మీరు రోస్టర్ విధానంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీలో వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. అదేవిధంగా రోస్టర్ అటు వర్టికల్లో కానీ హారిజాంటల్ పద్ధతిలో కానీ జరిగినటువంటి రిజర్వేషన్లో మీరు తీసుకొచ్చినటువంటి విధానం, హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా జరగాలండి? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పదే చెప్తారు హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చినామని. ఒక వర్టికల్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క వర్టికల్ అంటే ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా, దానికి ముందు ఓసీ, ఇవన్నీ కూడా వర్టికల్లో జరిగిన తర్వాత ఒక్కొక్క వర్టికల్లో హారిజాంటల్ జరగాలి. అలా కాకుండా టోటల్ ఎపిసోడ్లో ఏదైనా ఒక స్పోర్ట్స్ కోటా కింద సీట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ సీట్లు అన్నింటినీ కూడా ఒకే కేటగిరీలో మీరు హారిజాంటల్లో తీసుకొని ఫిలప్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలే. అంటే హారిజాంటల్ అంటే ఓసీకి స్పోర్ట్స్ కోట సపరేట్గా ఉండాలా, ఈబీసీకి సపరేట్గా ఉండాలా, బీసీకి సపరేట్గా ఉండాలా, ఎస్సీ, ఎస్టీ అన్నిటికీ కూడా ఈ స్పోర్ట్స్ కోట కానీ ఉమెన్ కానీ పిహెచ్సి కానీ ఎన్సీసీ కానీ విడివిడిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా మొత్తం మీద ఒక స్పోర్ట్స్కి ఒక 4 సీట్లు ఇవ్వాలనుకుంటే ఆ 4 సీట్లని ఒకే కమ్యూనిటీలోకి తీసుకొని వచ్చి ఒకే దగ్గర ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు లేకుండా చేసినట్టు ఇట్లా చేయకూడదు. వర్టికల్లో తీసుకొని ఒక్కొక్క దాంట్లో హారిజాంటల్ని ఫిలప్ చేసుకుంటూ పోగలగాల. అలా చేయకుండా చాలామందిని మీరు గొంతు కోసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్లో కూడా ఎక్కడైనా కూడా మనకు గనక ఆ కన్సర్న్ ఉమెన్ కానీ పిహెచ్సి కానీ స్పోర్ట్స్ కానీ లేకుంటే ఆ కన్సర్న్ కమ్యూనిటీలో ఉండే జనరల్ కేటగిరీ కింద దాన్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు దాన్ని కూడా తొంగలో తొక్కి మీ వాళ్ళు కనుక కాకపోతే వారందరినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎన్ని గ్రీవెన్సెస్ మీరు తీసుకున్నారు, వాటిలో ఎన్ని న్యాయబద్ధమైనవి ఉన్నాయి, ఎన్ని కోర్టు మిమ్మల్ని అక్షింతలేసింది, శాప్ అదేవిధంగా మేము తప్పులు చేసినామని చెప్పి మీకు ఒక లెటర్ కూడా పంపించింది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయకుండా మేము క్లోజ్ చేసినామని చెప్పినారు. ఇవన్నీ తప్పులు కదా. మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? మళ్ళీ ఎప్పుడు పరీక్షలు రాయాలా?
వారు మళ్ళీ ఎప్పుడు ఇదే విధంగా మెరిట్లో రావాలా, ఎప్పుడు ర్యాంకులు తెచ్చుకోవాలా, ఎప్పుడు సీట్లు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఆ గొంతు కోసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరు? ఒక్కసారైనా ఆలోచించారా మీరు? సో ఇవన్నీ కూడా ప్రధానంగా నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకుంటే కూడా మీకు ఇష్టము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 16 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల ఎగ్జామ్ రాసినప్పుడు, సుమారుగా 1,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, ఒకే రోజు సింగిల్ టెస్ట్ పెట్టి ఆఫ్లైన్లో పెట్టి వారందరికీ కూడా ఎక్కడ కూడా వివాదం లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు కేవలం అప్పుడు 16 లక్షల మంది పరీక్ష రాశారు, ఇప్పుడు 3,30,000 మంది పరీక్ష రాశారు. ఈ 3,30,000 మందికి ఒక్క నెల రోజుల పాటు ఎగ్జామ్స్ పెట్టారు మీరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.